బ్రేకింగ్ న్యూస్ భూ వివాదమే యూట్యూబర్ తిరుమల రెడ్డి దారుణ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. తిరుమల రెడ్డి గుంతకల్లు మండలంలోని సంగాల సమీపంలో అదృశ్యమయ్యారు. మంగళవారం కాలువలో శవమై తేలారు. కసాపురం పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భూమి విషయమై తన భర్తకు సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మధ్య వివాదం ఉందని మృతుడి భార్య కామేశ్వరి చెబుతూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు. సో తిరుమల రెడ్డికి సంఘాలలో భూములు ఉన్నాయి, వాటిని సాగు చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కొంత ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తిరుమల రెడ్డి కలగజేసుకుని ఇలా సాగు చేయటం అన్యాయమని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో పొలానికి వస్తాడని తెలిసిపోయింది. బైక్పై వెళ్తున్న తిరుమల రెడ్డిని హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చూస్తూ ఉన్నాం ఈ హత్య వెనుక నిజంగా ఏదో కుట్రనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో డీటెయిల్స్ ఏంటి, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? కర్నూలు జిల్లా వాసి అనంతపూర్ జిల్లాలో దారుణ హత్యకు పాల్పడినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లా ఏదైతే ఈ మధ్యకెర గ్రామంలో నివసిస్తున్నటువంటి తిరుమల రెడ్డి గత కొంతకాలంగా అనంతపూర్ జిల్లా గుంతకల్లో నివాసం ఉంటున్నారు. సంగాల గ్రామంలో వ్యవసాయం చేస్తూ అక్కడే ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ అక్కడే ఉన్న పరిస్థితి. అయితే మొన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, సంగాల గ్రామ సమీపంలో తమ పొలానికి వెళ్తుండగా కొంతమంది దుండగులు అతన్ని విచక్షణ రహితంగా ఈ దాడికి పాల్పడి ఈ తీవ్రంగా అతన్ని గాయపరిచిన తర్వాత పక్కనే ఉన్న హంద్రీ నదిలో పాడేసినటువంటి ఘటన ఇప్పుడు తమ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఒక ప్రభుత్వ భూమి స్థలంలో అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కబ్జాకు పాల్పడ్డారు. అదే అంశానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తిరుమల రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇద్దరి మధ్య కొంత విభేదాలు తలెత్తడంతో ఈ సమస్య నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తమ పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలో వేట కొడవలతో ఈ కాపు కాసి అక్కడే దారుణ హత్యకు పాల్పడిన పరిస్థితి. ఎవరైతే తిరుమల రెడ్డి తమ పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే పొలానికి వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో దారి మార్గంలోనే తమ మొబైల్ ఫోన్తో పాటు తమ ద్విచక్ర వాహనం కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఆరా తీయడం జరిగింది. ఆరా తీస్తే తిరుమల రెడ్డిని దారుణంగా అతన్ని హత్య చేసిన తర్వాత హంద్రీనివా కాలువలో పడవేసినట్లుగా తెలిసింది. అయితే మొన్న ఆ ఘటన జరిగిన తర్వాత నిన్న కంప్లీట్గా డెడ్ బాడీ పోలీసులు లభ్యమైనటువంటి పరిస్థితి. అక్కడి నుండి నేరుగా గుంతకల్ జీజీహెచ్కు తరలించినటువంటి ఈ పోలీసులు అయితే ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్ అయితే గతంలో జరిగిన ఈ తిరుమల రెడ్డి కావచ్చు లేదా అటు ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తికి గతంలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, గతంలో ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా కక్షలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తమ భార్య కూడా పూర్తిగా ఆవేదన చెందుతూ ఉన్నారు. అదే గ్రామానికి గత కొంతకాలంగా ఒక భూ తగాద విషయంలో ఎవరైతే తమ భర్త తిరుమల రెడ్డి ఉన్నారో తిరుమల రెడ్డిని దారుణంగా హత్య చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే అన్ని కోణాల్లో గతంలో ఏదన్నా రాజకీయ కోణంలో ఏదన్నా గతంలో ఈ యొక్క కోపంతోనే ఇలాంటి వాటికి పాల్పడ్డారా, లేకుంటే భూ తగాద అంశంతోనే ఇలా చేశారా అనే అంశం అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.